బానిసత్వంలో పుట్టి అమెరికా అధ్యక్షుడికే సలహాలిచ్చే స్థాయికి ఎదిగాడు. ఆయన పుట్టికే ఒక కన్నీటి గాథ. అడ్మిషన్ కోసం స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ టీచర్ పెట్టిన ఒక వింతైన పరీక్ష. ఇది 125 సంవత్సరాల క్రితం నాటి పుస్తకం. తెలుగులో ఇప్పటి వరకు ఒక్క వీడియో కూడా లేదు. ఆ పుస్తకం పేరేంటి? అందులో జీవితంలో మనకున్న సమస్యలను అధిగమించడానికి ఆయన చెప్పిన ఆ 6 అగ్నికణాల లాంటి సూత్రాలు ఏమిటి? ఆ 6 సూత్రాలను వాడుకొని జీవితంలో పై స్థాయికి వచ్చిన ఒక సాధారణ మహిళ ఆమె ఎవరు? ఆయన చివరగా ఒక అల్టిమేట్ మెసేజ్ ఇచ్చాడు మనకు. అది ఏమిటి? వీటన్నింటికీ ఆన్సరే ఈ వీడియో. ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ చేయాలి. నేను యూట్యూబ్లో కొత్తగా ఛానల్ మొదలుపెట్టాను. నా యొక్క బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నేను చెప్పే విధానం కావచ్చు, ఇవన్నీ కొంచెం అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. కానీ మీరు ఈ వీడియోలో ఓన్లీ కంటెంట్ మీద దృష్టి పెట్టండి. నేను 100% ది బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో డెఫినెట్లీగా మీకు ఈ వీడియో నచ్చుతుంది. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, నా దగ్గర డబ్బు లేదు, నాకు సరైన బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు అదృష్టమే లేదు అని? ఇలా మనం చెప్పుకునే సాకులన్నీ ఈ ఒక్క వీడియోతోనే ఖాళీ బూడిదైపోతాయి. ఆయన పుట్టింది ఒక పశువుల పాకలో. ఆయనకు తన తండ్రి ఎవరో కూడా తెలియదు. తినడానికి తిండి లేదు. ఒంటి మీద సరిగ్గా బట్ట కూడా లేదు. అన్నింటికి మించి ఆయన ఒక బానిస. అంటే ఆయన ప్రాణం మీద ఆయనకే హక్కు లేదు. అలాంటి ఒక వ్యక్తి వేల మైళ్ళ దూరం కాలి నడకన వెళ్ళి రోడ్డు ప్రక్కన మురుక్కాలువల పక్కన పడుకుంటూ చదువుకుని చివరగా అమెరికా అధ్యక్షుడికే సలహాలిచ్చే స్థాయికి ఎదిగాడు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, ఆయన రాసిన అప్రం స్లేవరీ, బానిసత్వం నుండి బయటపడు అనే ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది జీవితాలను మార్చేసింది. ఒక విచారకరమైన విషయం ఏంటంటే, తెలుగులో ఇప్పటి వరకు ఈ అద్భుతమైన లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ పుస్తకం గురించి ఒక్క వీడియో కూడా లేదు. ఇదే మొదటి వీడియో కావడం విశేషం. కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. ఈ వీడియో కేవలం ఒక కథ కాదు. ఐషా టేలర్ వంటి ఆధునిక కాలపు ఆర్థిక నిపుణులు చెప్పిన సూత్రాలతో మన జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను, మానసిక బానిసత్వాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియజేసే ఒక మాస్టర్ క్లాస్ ఇది. ముందుగా మనం ఇక్కడ ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఆమె పేరు ఐషా టేలర్. ఆమె ఒక ఆధునిక కాలపు ఆర్థిక నిపుణురాలు మరియు విశ్లేషకురాలు. ఐషా టేలర్ టేలర్ మేడ్ బడ్జెట్స్ అనే సంస్థకి వ్యవస్థాపకురాలు. ఈ బుకర్ టీ వాషింగ్టన్ రాసిన బానిసత్వం నుండి బయటపడు అనే పుస్తకాన్ని చాలా లోతుగా అధ్యయనం చేసి అందులోని సూత్రాలను నేటి కాలపు ఆర్థిక క్రమశిక్షణ మరియు వ్యక్తిత్వ వికాసానికి ఎలా అన్వయించుకోవాలో ప్రపంచానికి వివరించారు. ఆమె ఒక సింగిల్ మదర్గా ఉన్నప్పుడు తన జీవితంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే బుకర్ గారి 6 అగ్నికణాల లాంటి సూత్రాలను వాడుకొని ఉన్నత స్థానానికి వచ్చారు. అందుకే ఆమె యొక్క విశ్లేషణను ఈ వీడియోలో వాడటం వలన 100 ఏళ్ల క్రితం నాటి సూత్రాలు నేటికి ఎలా పనిచేస్తాయో మనకు చాలా సులభంగా అర్థమవుతుంది. ఆ 6 అగ్నికణాల లాంటి సూత్రాల్లో నంబర్ 1 సూత్రం వచ్చేసి సంకల్పం. దారి లేని చోట దారి వెతకడం. బుకర్ టీ వాషింగ్టన్ చదువుకోవాలనుకున్నప్పుడు ఆయనకు స్కూల్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. కానీ ఆయన మనస్సులో ఒకటే తపన, నేను చదువుకోవాలి. 100 మైళ్ళ దూరం కాలి నడకన వెళుతున్నప్పుడు మధ్యలో ఆకలేస్తే ఓడరేవులలో బరువులు మోసుకుంటూ తిండి తినేవాడు. రాత్రి పడుకోవడానికి చోటు లేక రోడ్డు ప్రక్కన మురుక్కాలువల పక్కన పడుకుంటూ చదువుకునేవాడు. ఐషా టేలర్ తన విశ్లేషణలో ఒక మాట చెప్తారు. వనరు లేకపోవడం దరిద్రం కాదు, సంకల్పం లేకపోవడమే అసలైన దరిద్రం అంటారు. ఈ రోజుల్లో మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది. కానీ ఆయన దగ్గర అప్పుడు ఏమీ లేకపోయినా ఒక సామ్రాజ్యాన్ని కట్టారు. ఈ రోజుల్లో మన దగ్గర అన్నీ ఉండి కూడా ఏమీ సాధించలేని వ్యక్తులుగా అటు కాకుండా ఇటు కాకుండా ఎటు కాకుండా మధ్యలో మిగిలిపోతుంది. పరిస్థితులకు తలవంచకండి, పరిస్థితులే మీ ముందు తలవంచేలా చేయండి అని ఈ మొదటి సూత్రం ద్వారా మనం నేర్చుకున్నాం. ఇక రెండవ సూత్రం వచ్చేసి పని పట్ల పవిత్రత, ప్రతి అడుగులో పరిపూర్ణత. వాషింగ్టన్ హాంప్టన్ ఇన్స్టిట్యూట్కు అడ్మిషన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ టీచర్ ఆయనకు ఒక వింతైన పరీక్ష పెట్టింది. అది ఏ మ్యాథ్సో సైన్సో కాదు. ఆయన చేతికి ఒక చీపురు గట్టిచ్చి ఒక రూమ్ని క్లీన్ చేయమని చెప్పింది. దానితో ఏమీ ఆలోచించకుండా వాషింగ్టన్ వెంటనే ఆ చీపురు తీసుకొని ఆ రూమ్ని 3 సార్లు నీట్గా క్లీన్ చేశాడు. ఆ తర్వాత ఆ టీచర్ వచ్చి తన యొక్క వైట్ కట్ చిప్తో ఆ రూమ్ని ప్రతి మూలను ఇలా తుడిచి చూసింది.
తన కర్చిప్కు ఒక్క దుమ్ము కణం కూడా అంటుకోలేదు. దానితో ఆమె ఆశ్చర్యపోయి తనకు ఆ స్కూల్లో అడ్మిషన్ ఇచ్చింది. మనం చేసే పని చిన్నదా పెద్దదా అని కాకుండా దాన్ని ఎంత పవిత్రంగా చేస్తున్నాం అన్నదే ముఖ్యం. ఏ పని తక్కువ కాదు, దాన్ని తక్కువగా చేసే మనిషే తక్కువ అని బుకర్ వాషింగ్టన్ నిరూపించారు. మనం చేస్తున్న పని ఏదైనా కావచ్చు, దాన్ని పవిత్రంగా చేయాలి. అది చూసిన వాళ్ళు దీన్ని ఒక మాస్టరే చేశాడు అనుకునేలాగా చేయాలి అని మనం ఈ సూత్రం ద్వారా నేర్చుకున్నాం. ఇంకా 3వ సూత్రం వచ్చేసి మానవ సంబంధాలు, నెట్వర్కింగ్ యొక్క పవర్. బుకర్ వాషింగ్టన్ టస్కేగీ ఇన్స్టిట్యూట్ కట్టినప్పుడు ఆయన దగ్గర డబ్బు లేదు, కానీ ఆయన మనుషులను సంపాదించాడు. నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు, ధనికులు, పేదలు, ఇలా అందరినీ తన యొక్క విజన్ వైపు తిప్పుకున్నాడు. కేవలం $2,000 మొదలై ఆయన చనిపోయే నాటికి $1.5 మిలియన్ ఫండ్గా అది మారింది. మీ నెట్వర్కే మీ నెట్వర్క్. ఒంటరిగా పోరాడితే గెలుపు రావచ్చు, కానీ అందరినీ కలుపుకొని పోరాడితే చరిత్ర సృష్టించవచ్చు. మనుషుల నమ్మకాలని గెలవండి, ఆ నమ్మకాలే రేపు పెట్టుబడిగా మారుతాయి అంటాడు. ఇది 3వ సూత్రం. ఇక 4వ సూత్రం వచ్చేసి సామాజిక ముద్రలను తిరస్కరించండి. సమాజం ఆయన్ని బానిస అంది, నీకు చదువు రాదు అంది. కానీ ఆయన ఆ మాటలను తన మనస్సులోకి రానివ్వలేదు. ఆయన అంటాడు, నేను బానిసత్వంలో పుట్టాను, కానీ ఆ బానిసత్వాన్ని నాలో పుట్టనివ్వలేదు అంటాడు. ఈరోజు మనల్ని కూడా ఈ సమాజం రకరకాలుగా పిలవచ్చు. నీకు వయసు అయిపోయింది, నీ వల్ల కాదు, నీకు టాలెంట్ లేదు అని ఇలా ఎన్నో రకాలుగా క్రిటిసైజ్ చేయొచ్చు. కానీ గుర్తుంచుకోండి, వేరే వాళ్ళు మీ మీద వేసే ముద్ర, లేబుల్ మీ రియాలిటీ కాదు. మీ ఆలోచనలే మీ భవిష్యత్తును డిజైన్ చేస్తాయి అంటారు. ఇది 4వ సూత్రం. ఇక 5వ సూత్రం వచ్చేసి లెగసీ, ఒక వ్యవస్థను నిర్మించండి. బుకర్ వాషింగ్టన్ కేవలం ఒక టీచర్గా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా మిగిలిపోయి ఉండవచ్చు, కానీ ఆయన ఒక అద్భుతమైన వ్యవస్థను, టస్కేగీ ఇన్స్టిట్యూట్ని కట్టారు. వేల మంది నల్ల జాతీయులకు విద్యా హక్కును కల్పించాడు. మరి ఈ టస్కేగీ ఇన్స్టిట్యూట్ యొక్క అసలు ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఇది కేవలం ఒక కాలేజీ మాత్రమే కాదు, అప్పట్లో అణగారిన వర్గాల తలరాతను మార్చిన ఒక అద్భుతమైన వ్యవస్థ ఇది. అది 1881లో అలబామాలో ఒక చిన్న పాకలో కేవలం 30 మంది విద్యార్థులతో బుకర్ వాషింగ్టన్ దీన్ని ప్రారంభించారు. దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, అప్పట్లో నల్ల జాతీయులకు కేవలం పుస్తక జ్ఞానం ఉంటే సరిపోదు అని ఆయన నమ్మాడు. వాళ్ళు సమాజంలో గౌరవంగా బ్రతకాలి అని అంటే చేతి వృత్తులు, ఇండస్ట్రియల్ మరియు వొకేషనల్ ట్రైనింగ్స్ నేర్చుకోవాలి అని ఈ సంస్థను స్థాపించారు. మరి అక్కడ ఏం నేర్పించారు అంటే, వ్యవసాయం చేయడం, వంట చేయడము, ఇటుకలు తయారు చేయడము, వడ్రంగి పని చేయడము, కుట్టు మిషన్ పని చేయడము, ఇలా మొత్తం 38 రకాల వృత్తి విద్యా కోర్సులను ఆయన నేర్పించారు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమిటంటే, అక్కడి కాలేజీ భవనాలను అక్కడ చదువుకునే విద్యార్థులే స్వయంగా తాను చేతులతో తయారు చేసి నిర్మించారు. మన కాళ్ళ మీద మనమే నిలబడాలి అనే ఆత్మగౌరవాన్ని ఇది మనకు నేర్పుతుంది. ఐషా టేలర్ విశ్లేషణ ప్రకారం నిజమైన విజయం అంటే మనం ఎంత సంపాదించామన్నది కాదు, మన తర్వాత ఎంతమందికి దారి చూపించాం అన్నదే ముఖ్యం. మీరు చేస్తున్న పని ద్వారా 10 మందికి మేలు జరగాలి. మనం చేసే వీడియో కానీ, బిజినెస్ కానీ వేరే వాళ్ళ జీవితంలో వెలుగు నింపాలి. మనం వెళ్ళిపోయాక కూడా మన పేరు బ్రతికుండాలంటే ఒక గొప్ప వారసత్వాన్ని వదిలి వెళ్ళాలి అని మనం ఈ సూత్రం ద్వారా నేర్చుకున్నాం. ఇది 5వ సూత్రం. ఇక ఫైనల్ 6వ సూత్రం. ఇప్పుడు మన సమాజంలో ఈ సూత్రం హల్చల్ చేస్తూ ఉంది. అదే ఆర్థిక క్రమశిక్షణ. ప్రదర్శన వద్దు, భద్రత ముఖ్యం. బుకర్ వాషింగ్టన్ ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. అప్పుడప్పుడే స్వేచ్ఛ పొందుతున్న బానిసలు కొంచెం డబ్బు రాగానే ఖరీదైన బట్టలు, ఆడంబరాల కోసం ఖర్చు చేసి మళ్ళీ అప్పుల్లో కూరుకుపోతున్నారు అంటాడు. దీన్ని తీవ్రంగా ఆయన వ్యతిరేకించాడు. ఐషా టేలర్ ఈ పాయింట్ని నేటి కాలానికి అన్వయిస్తూ, షో ఆఫ్ కోసం చేసే ఖర్చు మీ భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తుంది అంటాడు. అసెట్స్ని, ఆస్తులను నిర్మించుకోండి, అప్పులను, లయబిలిటీస్ని కాదు. సంపాదించడం కన్నా దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనేదే అసలైన ఆర్థిక సూత్రం. కానీ ఈ రోజుల్లో మనందరివి షో ఆఫ్ లైఫ్ స్టైల్స్. దీని నుండి బయటపడాలి అని మనకు ఈ 6వ సూత్రం ద్వారా నేర్చుకున్నాం. ఇవి బుకర్ వాషింగ్టన్ గారి జీవితం నుండి మనం నేర్చుకున్న 6 అగ్ని కణాల లాంటి సూత్రాలు. ఇవి పాటిస్తే ఖచ్చితంగా మనిషిని మహోన్నత స్థానంలో నిలబెడతాయి. సంక్షిప్తంగా ఆ 6 సూత్రాలను మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. నంబర్ 1 సూత్రం వచ్చేసి సంకల్పం. దారి లేని చోట దారి వెతకడం. వనరు లేకపోవడం దరిద్రం కాదు, సంకల్పం లేకపోవడమే అసలైన దరిద్రం. 2వ సూత్రం పని పట్ల పవిత్రత. ప్రతి అడుగులో పరిపూర్ణత. మనం చేస్తున్న పని ఏదైనా కావచ్చు,
దాన్ని పర్ఫెక్ట్గా చేయాలి అని మనం రెండవ సూత్రం ద్వారా నేర్చుకున్నాం. ఇక మూడవ సూత్రం వచ్చేసి మానవ సంబంధాలు. మీ నెట్వర్కే మీ నెట్వర్క్. మనుషుల నమ్మకాలను గెలవండి, ఆ నమ్మకాలే రేపు పెట్టుబడిగా మారుతాయి అని మనం ఈ మూడవ సూత్రం ద్వారా నేర్చుకున్నాం. ఇక నాలుగవ సూత్రం సామాజిక ముద్రను తిరస్కరించండి. మనం లైఫ్లో కొత్తగా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు సమాజం నుండి ఎన్నో రకాల క్రిటిసైజెస్ వస్తాయి. వాటన్నిటిని పట్టించుకోవద్దు, మీరు చేయాలనుకున్నదే చేయండి అని మనం ఈ నాలుగవ సూత్రం ద్వారా నేర్చుకున్నాం. ఇక ఐదవ సూత్రం లెగసీ. ఒక వ్యవస్థను నిర్మించండి. మనం పోయాక కూడా మన పేరు బ్రతికుండాలనంటే ఒక వారసత్వాన్ని వదిలి వెళ్ళాలి అని మనం ఐదవ సూత్రం ద్వారా నేర్చుకున్నాం. ఇక ఆరవ సూత్రం ఆర్థిక క్రమశిక్షణ. ప్రదర్శన వద్దు, భద్రత ముఖ్యం. ఈ షో ఆఫ్ లైఫ్ స్టైల్స్ నుండి మనం బయటపడాలి, ఆర్థిక భద్రత వైపు మనం అడుగులు వేయాలి అని ఈ ఆరవ సూత్రం ద్వారా నేర్చుకున్నాం. బుకర్ టీ వాషింగ్టన్ గారి జీవితం మనకిచ్చే ఒకే ఒక మెసేజ్: విజయం అనేది మీరు చేరుకున్న స్థానాన్ని బట్టి కాదు, ఆ స్థానాన్ని చేరుకోవడానికి మీరు అధిగమించిన అడ్డంకులను బట్టి కొలవాలి అంటాడు. మన జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలు, అడ్డంకులు ఉండవచ్చు. కానీ ఆ సమస్యలు, ఆ అడ్డంకులే మనల్ని ఒక మహావృక్షంగా చేస్తాయి. తెలుగులో మనం చెప్పుకున్న ఈ అప్రమ్ స్లేవరీ, బానిసత్వం నుండి బయటపడు అనే పుస్తకంలోని ఈ 6 సూత్రాలు మీలో కొంచెమైనా మార్పు తెస్తాయని నేను నమ్ముతున్నాను. ఈ 6 సూత్రాల్లో ఏది మీ జీవితానికి కనెక్ట్ అయిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ లక్ష్మణ్. మరొక పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.